నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. గన్నవరంలో వల్లభనేని వంశీ 5 ఏళ్లు అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయారు. చెరువులు కుంట్లను ఆక్రమించి మట్టి గుట్టలను కరిగించి కోట్లకు పడగలెత్తారు. వంశీ అనుచరులు కనుసన్నల్లో కబ్జాలు, దాడులు, జోదాలకు అంతే లేదు. వంశీ తన గ్యాంగ్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పగించి గన్నవరం అడ్డాను వారికి రాసిచ్చేశారు. ఏదైనా చేయండి, మీకు కావాల్సింది మీరు తీసుకోండి, నాకు రావాల్సింది నాకు పంపండి అన్నట్టుగా గన్నవరాన్ని వంశీ అనుచరులు పనిచేసుకున్నారు. భయపెట్టి బెదిరించి ఆక్రమించి కోట్లకు పడగలెత్తారు. 5 ఏళ్లు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన వంశీ గ్యాంగ్కి ఇప్పుడు దిక్కు తోచడం లేదు. టీడీపీ కార్యాలయంపై దాడులు చేస్తూ, నేతల ఆస్తులను ధ్వంసం చేస్తూ, ఆర్థిక మూలాలు దెబ్బ కొడుతూ, వారి భూములు లాక్కుంటూ, ఇదేమంటే పోలీసులతో కేసులు పెట్టిస్తూ జైలు పాలు చేశారు. వీరి ఆగడాలకు పోలీసులు కూడా వంతపాడారు. తిలాపాపం తలాపిడుకుడు అన్న చందాన రక్షించాల్సిన పోలీసులే ప్రజలకు నరరూప రాక్షసులుగా మారారు. వంశీ అండతో అతని 6 ప్రధాన అనుచరులు సాగించిన అరాచకాలకు అడ్డే లేదు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక దండుపాల్యం ముఠా లాంటి కరుడుగట్టిన గ్యాంగ్ని తయారు చేశారు. అందులో ముఖ్యమైన వ్యక్తి ఓలుపల్లి రంగా. ఇతను ఎమ్మెల్యేకి షాడోగా తయారయ్యాడు. గన్నవరం, దాని చుట్టుపక్కల గ్రావెల్, మట్టి తవ్వకాలు మొదలైన ఆర్థిక కార్యకలాపాలన్నీ రంగా కన్సన్నల్లోనే నడిచాయి. అతను అనుమతి లేనిదే ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీని కూడా ఎవ్వరూ కలవలేరు. ఉద్యోగులకు పోస్టింగులు, బదిలీలు, కాంట్రాక్టులో కమిషన్లు, అపార్ట్మెంట్ల నిర్మాణం, అక్రమ లేఅవుట్లు, ఏదైనా రంగా ఊ అంటేనే. తనతో పని జరగాలంటే భారీగా ముడుపులు ఇవ్వాలనేవాడు రంగా. కాదంటే వ్యాపారంలో భాగస్వామిగా పెట్టుకోవాలని నిబంధన విధించేవాడు. అపార్ట్మెంట్లు కడితే తన బంధువుల పేరుతో ప్లాట్లు ఇవ్వాల్సిందే. గత 5 ఏళ్లలో రంగా సంపాదించింది 100 కోట్ల పైమాటే అంటారు గన్నవరం ప్రజలు. 2029లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రెడీ అయ్యాడంట. వంశీతో పాటు తిరిగే మరో వ్యక్తి భీమవరపు రామకృష్ణ. వంశీ బయటకు వస్తే ఆయన పక్కనే ఈ రామకృష్ణ కనిపిస్తాడు. ఇతనికి తేప్రోలు రాము అనే పేరు కూడా ఉంది. గన్నవరంలో జరిగే జోద క్రీడలన్నింటికీ అతనే బాస్ అనే టాక్ కూడా ఉంది. వంశీ ఆదేశాలతో గన్నవరాన్ని జోదం, కోడిపందాలు, క్యాస్నోలకు కేంద్రంగా మార్చింది ఇతనేననే ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక చోట శాశ్వత జోదం, కోడిపందాల శిబిరాలు నడిపించి కోట్లకు పడగలెత్తినట్లుగా తెలుస్తుంది. వైసీపీ అధికారంలో ఉండడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా దందా సాగిస్తూనే ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్లో ఆరితేరిన ఒక పెద్ద నెట్వర్క్ను ఏర్పాటు చేసి 100 కోట్లు వెనకేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏటా సంక్రాంతికి రామకృష్ణ ఆధ్వర్యంలోనే కృష్ణా జిల్లా వ్యాప్తంగా జోదం, కోడిపందాలు, క్యాస్నోలు నడుపుతూ ఉంటారు. తెలంగాణకు చెందిన చీకోటి ప్రవీణ్ వంశీకి మధ్యవర్తిగా ఇతనే సంబంధాలు నడుపుతాడని కూడా సమాచారం. గన్నవరం నుంచి బడా జోదాలను చెన్నై, గోవా ప్రాంతాల్లో క్యాస్నోలకు తీసుకువెళ్లి ఆడించడంలోనూ ఇతనే కీలకమని తెలుస్తుంది. ఏపీలో క్యాస్నోల ద్వారా 100 కోట్లు సంపాదించాడు. వంశీ అవసరాలకు అనుగుణంగా వసూలు చేసేది భీమవరపు రామకృష్ణ. వంశీకి రంగా తర్వాత అత్యంత సన్నిహితుడు కాటర్ శేషు. ఏ వ్యవహారంలోనూ తన జోక్యం లేనట్టు పైకి కనిపిస్తాడు. కానీ తెర వెనుక లావాదేవీలన్నీ ఇతని ఆధ్వర్యంలోనే కొనసాగుతాయనే పేరు కూడా ఉంది. ప్రధానంగా
భూలావాదేవీలన్నీ శేషునే చూసుకునేవాడు. విమానాశ్రయ విస్తరణకు భూ సమీకరణ చేస్తారని తెలిసి గన్నవరం చుట్టుపక్కల రైతుల నుంచి తక్కువ ధరకు ముందే కొని భారీగా ఆర్జించటం, గన్నవరం పరిధిలో జగనన్న లేఅవుట్లకు తక్కువకు భూమి కొని ప్రభుత్వానికి రెట్టింపు ధరకు అమ్మేయడం వంటి ఆరోపణలు ఇతనిపై ఉన్నాయి. ఈ అక్రమార్జనతోనే విశాఖ, బెంగళూరు ప్రాంతాల్లో విల్లాలు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేశాడని చెప్తారు. విజయవాడ గ్రామీణ మండలం ప్రసాదంపాడుకు చెందిన కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కొమ్మా కోట్లు వంశీకి నమ్మిన బంటు. వంశీ కోసం ఏకంగా ఒక ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు కొమ్మా కోట్లు. విజయవాడ గ్రామీణ మండలంలో అరాచకాలు సాగించాడని తెలుస్తుంది. ఉప సర్పంచ్గా, మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉండి రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, నిడమనూరులో అపార్ట్మెంట్లు, అక్రమ లేఅవుట్లకు అండదండలు అందిస్తూ కోట్ల రూపాయలు ఆర్జించినట్లుగా తెలుస్తుంది. పునర్విభజనలో విజయవాడ గ్రామీణ మండలం నియోజకవర్గంగా ఏర్పడితే ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు భారీగానే డబ్బు సిద్ధం చేసుకున్నాడని వంశీ అనుచరులే మాట్లాడుకుంటున్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి, టీడీపీ నేతల దాడులకు సంబంధించి కొమ్మా కోట్లపైన అనేక ఆరోపణలు కూడా ఉన్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ ఇతని పాత్ర ఉందని తెలుస్తుంది. వంశీ అండతో గత 5 ఏళ్లు రెచ్చిపోయిన వాళ్లలో అనగాని రవి ఒకరు. ప్రస్తుతం ఎంపీపీగా ఉన్న రవి బహిరంగంగానే వంశీని తమ్ముడు అని ఏకవచనంతో సంబోధిస్తాడు. ఈ ఒక్క మాటే ఇతని అక్రమాలకు పెట్టుబడి అంటారు. వంశీనే తమ్ముడని పిలుస్తుండడంతో సామాన్యులు, అధికారులు ఇతడు చెప్పిందే వేదం అన్నట్టుగా నడుచుకునేవాళ్ళు. ఇదే అదునుగా సర్పంచులు, కార్యదర్శులను బెదిరించి నెలవారీ వసూళ్లు భారీగా చేసేవాళ్ళని తెలిసింది. గన్నవరం మండలంలో ఏ పనిలోనైనా ఇతనికి కమిషన్లు ఇవ్వాల్సిందే. తన స్వగ్రామం అల్లాపురంలో అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కోవటం, ఆస్తి తగాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేసి కోట్లు సంపాదించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వంశీ అనుచరుడిగా మట్టి తవ్వకాల్లోనూ అనగాని రవి హస్తం ఉందంటారు. మేచినేని బాబు గురించి గన్నవరంలో ఎవరిని అడిగినా చెప్తారు. గన్నవరంలో వంశీ కార్యాలయం ఇన్ఛార్జిగా పనిచేస్తుంటారు. వంశీ అండతో ఇతను సాగించిన కబ్జాలు, సెటిల్మెంట్లకు లెక్కే లేదు. ముస్తాబాద్లో చెరువులు, శ్మశాన వాటికలు కబ్జా చేయటం, గన్నవరంలో అపార్ట్మెంట్ల నిర్మాణంలో భాగస్వామ్యుల మధ్య తలెత్తిన విభేదాలను తనకు అనుకూలంగా మలుచుకోవటం, వాటిని తన ఆధీనంలోకి తెచ్చుకుని సెటిల్మెంట్లు చేసి కోట్లు గుంజడం లాంటి ఆరోపణలు అయితే కోకొల్లలు. గన్నవరంలోని పాత బంకు స్థలం వివాదంలో తలదూర్చి 3 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించినట్లుగా తెలుస్తుంది. కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో విల్లాలు, లేఅవుట్లు వేసేవారికి అధికార అండదండలు ఇస్తూ కోట్లు పడగలెత్తినట్టుగా సమాచారం. వంశీ జైల్లో ఉన్న దందాలు, సెటిల్మెంట్లు యథేచ్ఛగా సాగిపోతున్నాయంటే వీరి నెట్వర్క్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. జైల్లో ఉన్న వంశీని కస్టడీకి ఇస్తే ఈ ముఠా అరాచకాలు మరింత బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు పోలీసులు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.